విశ్వక్ సేన్ గారు చాలా బాగా చేశారు. విశ్వక్ సేన్ గారు ఈ మూవీగా చాలా మూవీస్లో చేశారు. సోను మోడల్ కంటే నాకైతే లైలా బాగా నచ్చింది. అబ్బాయిలు అయితే డెఫినెట్గా థియేటర్లోకి వెళ్తే బాధపడుతూ వస్తారు, ఎందుకంటే అయ్యో లైలా నిజంగా లైలా కాదు అన్న విషయం తెలిస్తే హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంత బాగున్నారు. హీరోయిన్ ఏదో పక్కన ఒక సైడ్ క్యారెక్టర్లో ఆవిడేదో ఫ్రెండ్ క్యారెక్టర్లా ఉన్నారు తప్పించి మనకి మొత్తం లైలానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం లైలానే నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు. అమ్మాయిలకేమో జెలస్ ఫీల్ అవుతారు, అబ్బాయిలేమో బాధపడతారు అయ్యో అమ్మాయి కాదు అని. యా డెఫినెట్గా నేను ఫీల్ అవడం అంటే ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు నిజంగా అబ్బాయిని మార్చారా లేకపోతే ఏంటిది అని. అసలు మేకప్, హెయిర్ స్టైల్, తర్వాత కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉన్నాయి. అసలు ఎలా చేశారా బాబు అనిపించింది. లాస్ట్ 2 మూవీస్ కంటే అంటే ఇంతకుముందు లేడీ గెటప్ వేసిన మూవీస్ ఉన్నాయి కదా వేరే హీరోస్, అవి ఎందుకు మనకి రావు. విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ వేసి ఇంకా ఇంకో సినిమా వస్తే బాగుండు అనిపిస్తుంది. దీనికి ఏమైనా పార్ట్ 2 కూడా అంత బాగా చేశారు. డెఫినెట్ గా జెలస్ ఫీల్ అవుతారు. అంత బాగుందండి. సో ఈరోజు Feb 14th కదా, సో ఎవరైనా సింగిల్స్ ఉంటే కనుక ఈ లైలా మూవీకి వచ్చి హ్యాపీగా లైలాని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే లేడీ గెటప్ లో కూడా చాలా ముద్దుగా ఉన్నారనమాట. తన కోసం ఇద్దరు ఫైట్ చేయడము చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో పార్లర్ గురించి కూడా బాగా చూపించారు, బాగుంది. లైలా డైలాగా అంటే అన్ని ఇప్పుడు నేను చెప్పను, థియేటర్కి వచ్చి చూస్తారు కదా, చూసి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది, చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. చూసి జెలస్ ఫీల్ అవుతారా? చాలా అందంగా ఉన్నాడు, చాలా మేకప్ అని చాలా సెట్ అయింది. యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. మీరు కూడా వెళ్ళి చూడండి ఇప్పుడు నెక్స్ట్. వెరీ నైస్. ఐ లవ్ ఓహో రతమ్మ సాంగ్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. యా విశ్వసేన్ చూసి జెలస్ ఫీల్ అయ్యారా ఆ లేడీ గెటప్ లో? జెలస్ ఎందుకు ఫీల్ అవ్వడం, ఇంకా మంచిగా ఫీల్ అవ్వాలి కదా. దట్ ఎంత బాగా అనిపిస్తున్నాడు అని. చిచి లేదండి, అసలు అట్లా మంచిగా ఉన్నాడు అనిపించింది నాకైతే. ఏమో నాకు అట్లా ఏం అనిపించలేదండి, లాగా అట్లా ఏం అనిపించలేదు. మనం అనుకుంటే లాగా, లేకపోతే లేదు. అబ్బా ఏమన్నా ఉందన్న లైవ్ సినిమా మామూలు చాలా 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 బాగుంది, సూపర్. అసలు విశ్వసేన యాక్టింగ్ పక్కన పెడితే నిజంగా లేడీ గెటప్ లో ఉందన్న మామూలు నేనే టెంప్ట్ అయినా, అలా ఉంది ఫిగర్, సూపర్. అసలు సినిమా క్రేజీగా ఉంది. అసలు ఆ ఫైట్స్ ఏంది భయ్యా, మామూలుగా ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ అసలు హీరోయిన్ కి కంటే ఎక్కువ ఉందంటే విశ్వసేన చాలా సెక్సీగా ఉండు. అసలు ఆ లేడీ గెటప్ లో చూస్తే మాత్రం ఐటమ్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా కూడా చాలా బాగుంది. అలాగే అంటే దమ్ముంది అనుకోవచ్చు సినిమాకి సంబంధించి విశ్వసేనకి. అంటే హీరోగా చేయాలంటే ఎవడైనా చేస్తాడు భయ్యా, ఇండస్ట్రీలో హీరోగా చేయాలంటే ఎవడైనా చేస్తాడు, అర్థమవుతుందా. అమ్మాయి గెటప్ వేసుకొని సినిమా తీయాలంటే మామూలు రేంజ్ కాదు, ఒక వేరే లెవెల్. గుద్ద ర్యాంప్ అంటే ర్యాంప్ ఆడిచ్చారు, చాలా చాలా బాగుంది. అసలు మిస్ అవ్వద్దు. 2 స్టేట్లను హల్చల్ చేస్తున్నారు అనమాట. చాలా డిఫరెంట్ మూవీ, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ అబ్బో యాటిట్యూడ్ మామూలు లేదు భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే యాటిట్యూడ్లో అద్దరు కొట్టేస్తారు. అలాగే హీరోయిన్ అసలు విశ్వసేన ఒక లెవెల్ అయితే హీరోయిన్ ఇంకో లెవెల్ భయ్య. అసలు తన నడుము కానీ తన గ్లామర్ కానీ ఈ సినిమాతో ఇంకో 10 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి హీరోయిన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ సాంగ్ ఉంటుంది భయ్య, ఫస్ట్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ లొకేషన్స్ ఇద్దరు కొట్టేశాడు. అసలు ప్రతి ఒక్కరికి అన్నిటికంటే ఇందులో ఇంకోటి 2 చాలా ప్లస్లు ఉన్నాయి. ఒకటి విశ్వసేన అన్న యాక్టింగ్ అంతా ఒక ప్లస్ అయితే, తర్వాత కోయి సాంగ్ కానీ, అలాగే నెక్స్ట్ చూసుకుంటాడు సున్సిత్ గారు కానీ అబ్బో బాగా మామూలుగా లేదు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ జోనర్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి జోనర్లు చేయాలంటే దమ్ము ఉండాలి. అందులో విశ్వసేన అన్న అయితే దమ్మున్న మొగుడు, సూపర్ సినిమా. కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే ఆకాష్ శర్మ గారు అయితే చాలా హార్డ్ వర్క్. నిజంగా తన అసలు అమ్మాయిలు ఇంతమంది హీరోయిన్ చూసిన భయ్యా, తన అసలు అమ్మాయి నడుము చూస్తే 6 ప్యాక్ అట్లా అంత హార్డ్ వర్క్ చేసింది. అలాగే సాంగ్ ఇద్దరు కలిపి ఆ సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. అసలు చాలా ఎంజాయ్ చేశాను. కోయి సాంగ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను భయ్య. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ విజువలైజేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్టర్ దుమ్ము దిలిపారండి, చాలా బాగుంది. ఇలా మూవీ చూసాను, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్ కొట్టేశారు. అది సెకండ్ క్లైమాక్స్ అండి, అదిరిపోయిందండి. ఎట్లా అంటే ఈ హీరో విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేసి ఎంత ఎక్సలెంట్ ఉన్నాడు. ఒక అమ్మాయి కూడా ఆ అమ్మాయి ముందు పనికిరాదండి, అంత బాగుంది, అంత అందంగా ఉంది. నేనైతే అబ్బాయిని కానీ అయ్యి ఉంటే బాబోయ్ ఇప్పటికీ పడేసే ఉండేది నేనైతే. అంతా చాలా చాలా బాగుంది.
అంత ఎక్సలెంట్ ఉంది. అంత సాంగ్స్ కూడా బాగుంది, కోకే సాంగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ సారీతో ఫైట్ చేశారు కూడా, అది కూడా బాగుంది. పిచ్చి కామెడీ, నవ్వి కళ్ళల్లో నీరు వచ్చేసింది నాకైతే, అంత బాగుంది, చాలా బాగుంది. ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఫ్రెండ్స్ తో కూడా వచ్చి చూడొచ్చు. డోంట్ మిస్. ఇలాంటి మంచి సినిమా మిస్ అయితే లైఫ్ మిస్ అయినట్టండి. డోంట్ మిస్. విశ్వక్షేణ సినిమా లైలా మూవీ చూసాము. సినిమా అయితే అస్సలు చాలా బాగుంది. మేము లైలా అని పేరు ఎందుకు పెట్టామని మేము అది ఎట్లా వచ్చింది అనుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లర్ యాక్షన్ తో ఉంటే సెకండ్ హాఫ్ అంతా చాలా చాలా బాగుంది. అసలు లేడీ గెటప్ లో విశ్వక్షేణ చూస్తే అసలు అమ్మాయిలకే పిచ్చెక్కేలాగుంది. అసలు సినిమా అయితే చాలా బాగుంది. అమ్మాయిలు కుళ్ళుకునే జలసులాగా అనిపించింది మాకైతే. మాకే అన్న మీద విరక్తి పుట్టింది, అంత బాగా ఉన్నాడు విశ్వక్షేణ. నేనైతే విశ్వక్షేణ అన్నకైతే ఫ్యాన్ అయిపోయినా, ఫుల్ ఫిదా. ఈ సినిమా మాత్రం ఫుల్ హిట్ అవుతుంది. విశ్వక్షేణ మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి, సినిమా సూపర్ ఉంది. యాక్షన్ కానీ కామెడీ కానీ ఫుల్ నవ్వుకున్నాము. ఇందులో విలన్లు 2 ఉన్నారు, అయినా కూడా ఫుల్ కామెడీగానే ఉంది సినిమా అయితే. పృథ్వీ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, పోలీస్ గెటప్ గా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అందరు క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా అయితే తీశారు భయ్య. మీరైతే ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. నవ్వి బయటికి రావాల్సిందే. సినిమా అయితే చాలా బాగుంది. లైలా మూవీ చూసా, సినిమా అయితే చాలా అంటే చాలా అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన విశ్వక్సేన్ గారి అసలు లేడీ గెటప్ లో మామూలుగా లేదని, అసలు మొత్తం చించేశారని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం అంతా ఆ రేంజ్ లో ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్, కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్షన్ కావచ్చు, మన విశ్వకన్నా స్టైల్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ లో మొత్తం ఫన్ మొత్తం ఫన్. అసలు ప్రతి ఒక్క సీట్ల మీద నుంచి కింద కూర్చొని మరీ నవ్వుతారు, అంత బాగుంది. సో సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ప్రొడ్యూసర్ గారు మీకు మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చాలా మంచిగా కలెక్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఈ వీకెండ్ లో ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ సునిశ్చిత్ గారి కామెడీ గురించి సపరేట్ గా చెప్పుకోవాలన్నా, ఆయన వచ్చిన ప్రతిసారి అసలు కడుపుబ్బ నమ్ముకున్నాం మేమైతే. సో ఈ వీకెండ్ లో ఫ్యామిలీ తోటి వెళ్ళాల్సిన సినిమా ఏదైనా ఉంటే లైలా. సో విశ్వక్సేన్ అన్న ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఇంకా 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 ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడే సినిమా అయితే అసలు కిర్రాకుంది, ఫుల్ ఫన్ రైడ్ మూవీ. విశ్వక్సేన్ అన్న లేడీ గెటప్ లో అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఆకట్టుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. లేడీ గెటప్ వేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ అయితే అట్లా చూస్తూ ఉండిపోయాం. ఆయన అసలు అసలు జంట ఒక లేడీ గెటప్ వేసినట్టయితే లేడు, అసలు పూర్తిగా ఒక అమ్మాయి ఉన్నట్టే ఉన్నాడు. అసలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అంటే సూపర్ గా తీసుకున్నారు ప్రొడ్యూసర్ గారు. అలాగే డైరెక్టర్ గారి డైరెక్షన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. మెయిన్ హీరోయిన్ గారి అన్నమయ్య అసలు చాలా అంటే చాలా హాట్ గా చూపించారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె హాట్నెస్ కానీ ఇంకా ఛాన్సెస్ వస్తాయి. మెయిన్ పృథ్వీ గారి క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. కడుపుబ్బ నవ్వుకున్నాము. ఈ వ్యాలంటైన్స్ డేకి మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ మూవీ. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఫుల్ ఫన్ మూవీ.